అందరికీ నమస్తే. రైతు భరోసా ఎప్పుడొస్తుంది, రేషన్ కార్డులు ఎప్పుడొస్తాయి, ఇక ఏంటో వీళ్ళు చెప్పిన ఆయన ఎప్పుడొస్తాయని జనమంతా ఎదురు చూస్తుంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక బాంబు పిలిచారు. ఆ మాటలు విన్న తర్వాత ఇంకా రైతు భరోసా వస్తుందా అనిపిస్తుంది. యాక్చువల్గా దీని మీద క్లారిటీ ఇవ్వాల్సింది గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పాలి, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలి. కానీ తుమ్మల నాగేశ్వరరావే అది అసహనంతో మాట్లాడుతున్నారా, గవర్నమెంట్ మీద ఉన్న అసహనంతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ ఫెయిల్యూర్ నాకు సంబంధం లేదు, నాకు ఇవ్వాలనే ఉంది కానీ గవర్నమెంట్ ఇస్తలేదు అని చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఇంకా రైతులకు రైతు బంధు రాదు, ఇంకా మళ్ళీ మొదటి నుంచి చూసుకుందాం, ఫస్ట్ కాడ నుంచి మాట్లాడదామని అనుకుంటున్నారా తెలియదు. ఒక వీడియో చూపిస్తా, వీడియో చూసిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన తర్వాత మనకు చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వీడియో చూడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్జెక్ట్లోకి పోదాం. ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడినా ఒకసారి వినండి. చేస్తాం, మీ సలహాలు కూడా ఇవ్వాలి. రైతు భరోసా ఎట్టు ఇవ్వాలి? రైతు భరోసా భూ ఆసామికి వెళ్తుంది, పంట పండించినోడికి రావట్లేదు, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదరట్లేదు, వీడికి గడవక పొలం చేయాల్సి వస్తుంది కౌలుదారి వెళ్ళి. దాన్ని ఏం చేద్దాం? ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు. ఎక్కడ మాట్లాడిందంటే వికారాబాద్ జిల్లా దరూర్ మండలం దరూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం అంట. అంటే శాస్త్రవేత్తలు తీసుకుపోయి మీకు ఎంత ఎరువు వేయాలి, ఎంత ఎరువు వేయకూడదు, ఏంది ఏం కథ, ఎరువుకు ముందు పైసలు ఇవ్వాలి కదా వీళ్ళు, రైతు భరోసా ఇస్తే కదా ఎరువుని వేసేది, ఎంత వేసేది తెలుసుకునేది ముందు. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినారు. దానిలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు, ఇక ఎవరెవరో ఉన్నారు. అయితే ఏమంటారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటారంటే, అసలు రైతు భరోసా ఎట్లా ఇవ్వాలి, భూస్వామికి ఇస్తున్నాము కౌలుదారులకు ఇవ్వలేకపోతే మీ సలహాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారంటే ముందర ఉన్న రైతులను అడుగుతున్నాడు. సలహాలు ఇవ్వాలంట, రైతులకు ఇవ్వాలన్నా కౌలు రైతులకు ఇవ్వాలన్నా రైతు భరోసా అంటే ఏమనుకుంటుంది అసలు గవర్నమెంట్? అంటే ఇన్ని రోజులు చేసినంత టైం పాసా, అది దేలేకనే ఇస్తలేరా రైతు భరోసా? ఏదో ఒక విషయం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాట వెరీ అఫీషియల్ మీటింగ్, అది ఒక గవర్నమెంట్ కార్యక్రమం, అదేదో ఎక్కడనో కాదు మాట్లాడింది. రైతులు సలహాలు ఇప్పుడు అంతకుముందు ఒక కమిటీ ఇచ్చారు, గుర్తుంది కదా మీకు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకెవరో ఉన్నారు. దానిలో వాళ్ళందరూ కమిటీ అని చెప్పేసి 7 నెలలు 8 నెలలు టైం పాస్ చేసినారు. అయిపోయింది, ఇంకా అయిపోతుంది, ఇవ్వాలనో రేపు రైతు భరోసా రైతు బంధు వస్తుంది అనుకుంటున్న టైంలో అప్పుడు ఆ వానాకాలం ఎగ్గొట్టి ఇప్పుడు యాసంగికి సగం ఇచ్చారు. ఎటు కాకుండా 4 ఎకరాల వరకు 4,000 కోట్లు అన్నారు. అది కూడా తప్పే, 4 ఎకరాల లోపల కూడా చాలామందికి రాలేదు, అయిపోయింది. ఇంకా ఇవాళ రేపు మార్చి 31 డెడ్లైన్ పెట్టి వదిలేసిండ్రు. మార్చి 31 అయిపోయి ఏప్రిల్ 30 కూడా అయిపోయి మేలకు వచ్చేసినాం. వస్తుందేమో ఇవాళ రేపు ఏమన్నా అని రైతులను ఎదురు చూస్తున్న టైంలో మళ్ళీ మొదలు తీసుకొచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు చెప్పాలంటే రైతులు ఎవరు ఎట్లా ఇవ్వాలనో, కౌలు రైతులను ఎట్లా గుర్తించాలి, కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలి, రైతులకు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. ఇప్పుడు చెప్పమని అడుగుతున్నారు సలహాలు, మీరు సలహాలు ఇవ్వాలి. ఏం అర్థమైతే లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కూర్చొని మాట్లాడుకోవాలి, ఎవరికి జీతం రావాలి, ఎవరికి ప్రభుత్వం ఇవ్వాల్సినవి రావాలి, డిఏలు ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ డిమాండ్స్ ఎట్లా నెరవేర్చాలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇప్పుడు సగములకు తీసుకొచ్చి ఎటు కాకుండా దాన్ని వంతెన మీద ఆపి ఇప్పుడు సలహాలు ఇవ్వాలి మీరు అని రైతులను అడుగుతున్నారు. అంటే మళ్ళీ ఉన్న కార్యక్రమం తెరలేపినరా? ఇప్పుడు రైతులకు సలహాలు ఇస్తే తప్ప ముందుకోదా? ఎట్లున్నదంటే ఇది అంతే. ఇంకా నేను చెప్పాలని అవసరం లేదు, చాలా సామెతలు మీరు చెప్పుకోవచ్చు. 4 ఎకరాల దగ్గర ఎందుకు ఆపినరు? మార్చి 31కి ఎందుకు రైతు భరోసా రాలేదు? మార్చి 31 వరకు, ఏప్రిల్ 30 అయిపోయిన తర్వాత కూడా ఎందుకు రాలేదు? వస్తుందా రాదా ఆ విషయం చెప్పాల్సింది. అందుకే తీవ్ర అసంతృప్తితో మాట్లాడుతున్నాడా, అసహనంతో మాట్లాడుతున్నాడా, లేకపోతే తను తప్పించుకోనికి మాట్లాడుతున్నాడా రైతుల బెడద నుంచి? ఎందుకంటే ఎక్కడ పోయినా ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా రైతులు ఉంటారు కదా, ఏడికి పోయినా ఇప్పుడు రైతులే ముందు వస్తున్నది. ఏమైందా రైతు భరోసా, ఏమైందా రుణమాఫీ, ఏమైందా అది, ఏమైందా ఇది అని అడుగుతున్న రైతులే ఏడవైన ఎమ్మెల్యేలను. ఇప్పుడు సలహాలు ఇవ్వమని అడుగుతున్నాడు ఆయన. ఇంకా ఇవ్వండి సలహాలు. ఇప్పుడు సలహాలు ఇస్తే మళ్ళీ ఒక సంవత్సరం 2025 అయిపోయినాక 26లో ఇట్లా రైతు భరోసా ఇస్తారేమో. ఇక రైతు భరోసా ఎగోబెట్టినట్టునే అనిపిస్తుంది తుమ్మల నాగేశ్వరరావు గారు మాటలు వింటుంటే. ఇక రైతు భరోసాకు రామ్ రైతు భరోసా రాదు. ఇప్పుడు మీరు సలహాలు ఇస్తే అప్పుడు కౌలుదారికి ఇవ్వాలన్నా, భూ యజమానికి ఇవ్వాలన్నా, మరి ఏ ముఖం పెట్టుకొని ఎలక్షన్స్ ముందు మాట్లాడింది మీరు? ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టింది ఎవరు? మీరు కదా. రైతులకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తాం. ముఖ్యమంత్రి అయిన కొత్తలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? ఎవ్వరికి అర్థం కాకపోతే ఎట్లా ఇది? దీనిలో అర్థం కాకపోతే ఏముంది? వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది అన్నాడు.
ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎవరికి వస్తుంది, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, సలహాలు ఇవ్వండి అంటే అంతకుముందు చెప్పిందంతా తూచా. ఎలక్షన్స్ ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టింది తూచా. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధరబాబు గారిని పిలిచి అడగండి ఎట్లా పెట్టిండు మేనిఫెస్టోలో, ఎట్లా ఇద్దాం అనుకున్నాడు ఇద్దరికి. అసలు కౌలుదారుల లెక్క తెలిసిర్రా మీరు? ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే కౌలుదారుల లెక్క తెలిసనికే, లేకపోతే కౌలుదారులకు రైతులకు మధ్య ఒక సఖ్యత కోసం, లేకపోతే అసలు రైతు భరోసా ఈయనకినే ఒక అడుగు ముందుకు వేయలే. రైతు భరోసానే అంత అడపా ఆగమాగం. ఇంకో మాట మాట్లాడిండు, అది కూడా వినండి ఒకసారి. ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు, కానీ కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి. అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారు? పద్ధతి కాదు కదా. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేని వాళ్ళని. అంటే అందరూ పేదవాళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10,00,000 కుటుంబాలు. మీ కార్డులు వచ్చి 1,25,00,000. ఏమంటున్నారు? మొదటికి వచ్చింది కథ. ఉచితాలు ఇవ్వకూడదు, ఉచితాలు ఇస్తామని హామీ ఇచ్చింది ఎవరు? ఆ హామీల మీద ఓట్లు అడిగి ఏపీసుకునేది ఎవరు? ఆ ఓట్ల మీద ఎమ్మెల్యేలు అయింది ఎవరు? మంత్రులు అయింది ఎవరు? ఇప్పుడు ఉచితాలు ఇవ్వద్దని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అక్కడ చెప్పొచ్చు కదా, ఇంకా ఎగబెడదాం అయిపోయింది, మనం ఉచితాలు ఇవ్వద్దు, అప్పుడు ఏదో చెప్పినాం, ఇప్పుడు ఇవ్వద్దని చెప్పొచ్చు కదా. ఉచితాలు ఇస్తామని చెప్పింది ఎవరు? వీలు కదా. పోటీపడి ఇప్పుడే కాదు, అంతకుముందు ప్రతిసారి పోటీపడి ఉచితాలు ఇస్తామని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు ఇవ్వద్దు అంటున్నాడు. ఇక రేషన్ కార్డులు ఇవ్వద్దని ఇంకా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. రేషన్ కార్డులు ఇవ్వద్దు, అసలు ఇచ్చింది ఎవరికైనా ఇస్తే కదా. అప్పుడు పైలట్ విలేజ్ అని చెప్పి జనవరి 26న కొందరికి పేపర్లు ఇచ్చి అవన్నీ వాపసు తీసేస్తున్నారు. కథం, మళ్ళీ నో రేషన్ కార్డ్స్. వాళ్ళకి లేవు, వీళ్ళకి లేవు, ఎవరికి లేవు. ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే, కొత్త రేషన్ కార్డు ఒకటి కూడా ఇవ్వలే తెలంగాణ మొత్తంలో. ఏం లెక్కలు చెప్తున్నారు? తెలంగాణలో ఉన్న కోటి కుటుంబాలు ఉంటే 1,25,00,000 అంటే 1,25,00,000 1,25,00,000 రేషన్ కార్డ్స్ ఉన్నాయంట. మరి ఏ మొహం పెట్టుకొని ఇస్తామని ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు? అంటే ఇవన్నీ ఉత్త బొంకె మాటలేనా? తీసుకురండి 10-20 మందిని రేషన్ కార్డులు అంటున్నారు. మరి పీకేయండి, అరువులకే ఇవ్వాలి ఉచితాలు, అరువులు కానులకి ఇవ్వద్దు అంటున్నాడు. అరువులు అంటే ఎవరు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే కేవలం గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, మీ లెక్క ప్రకారం గుడిసే, అంతేగాని పాత రేకులో ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వద్దు. మరి ఏ లెక్క ప్రకారం మీరు సంవత్సరానికి 4 లక్షల ఇల్లు ఇస్తామని చెప్తున్నారు? అది కూడా అబద్ధమేనా? అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? వీళ్ళు ఏమైనా ప్రభుత్వాన్ని నడపదలుచుకుంటారా, లేకపోతే సర్కస్ నడుపుతున్నారా? ఒక మినిస్టర్ అట్ట మాట్లాడతాడు, ఓ మినిస్టర్ ఇస్తా అంటాడు, ఇంకో మినిస్టర్ అట్లెట్ ఇవ్వాలంటాడు, ఇంకో మినిస్టర్ అట్లెట్ ఇస్తామంటాడు, ఇంకో మినిస్టరు రైతులకు కౌలుదారులకు తేడా అయిందంటాడు. గవర్నమెంట్ ఉందా తెలంగాణలో? లేకపోతే ఎవరి వాళ్ళకు పశ్చిమ భాగం పలానా రాజుకు, ఉత్తర భాగం పలానా రాజుకు అన్న అప్పగిచ్చేస్తే వాళ్ళు ఏలుకుంటున్నారా? ఓ సిస్టమ్ లేదా ప్రభుత్వానికి? ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, మాటలు మాత్రం మస్తు చెప్తున్నారు. బంద్ చేయండి. సన్న బియ్యం ఎందుకు ఇవ్వాలి? 60 రూపాయల బియ్యం ఎందుకు ఇవ్వాలి ఉచితంగా? ఒకప్పుడు 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలు చేసిండు ఎన్టీఆర్. మళ్ళీ ఇప్పుడు 60 రూపాయల బియ్యం ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతాలు? ఇది ఏం పడేసినాక ఇవ్వాలి? అంతే కదా. అసలు వీళ్ళకు ఓట్లు వేసిర్రు, అది పాపం. ఈడ అసలు అప్పుడే ఓట్లు ఎందుకు వేయాలి మాకు అని ఒక క్వశ్చన్ వేసింటే తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన, నేను మళ్ళీ పార్టీ మారినా, మీరు నాకు ఎందుకు ఓటు వేయాలని అడిగింటే ఒక మాట, దానికి ఆన్సర్ చెప్తున్నారు జనం. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, సంవత్సరం అయింది గద్దెనెక్కి, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అన్ని క్వశ్చన్లు, అనుమానాలు. మీకే క్లారిటీ లేదు, ప్రభుత్వంలోనే క్లారిటీ మిస్ అయిపోయింది. రైతులు చెప్తే ఇస్తారా? రైతులు కౌలు రైతులకి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి, భూ యజమానులకు కూడా ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకు 15,000, వాళ్ళకి 15,000. 15,000గా మీరు చెప్పింది, 12,000 కాదు, మీరు మాట తప్పిర్రు. వాళ్ళకి 15,000 ఇవ్వండి, వీళ్ళకి 15,000 ఇవ్వండి అని చెప్తారు. ఇస్తారా? 30,000 ఇస్తారా ఎకరాకు? ఉత్త టైంపాస్ చేయడానికి నీ మాటలు. రేషన్ కార్డుల గురించి మాట్లాడుతున్నారు. పీకేయండి రేషన్ కార్డులు, పీకేయండి. మరి ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? ఉత్తమ్ కుమార్ గారికి చెప్పొచ్చు కదా, ఊకే పొద్దుగాలు ఇస్తే మేము ఇస్తున్నాం రేషన్ కార్డులు, అన్ని రేషన్ కార్డులు ఇస్తాం, ఇన్ని రేషన్ కార్డులు ఇస్తాం, ఇవన్నీ లెక్కలు ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? రైతులకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు?
అనర్హులకు చాలా మందికి రేషన్ కార్డులు ఉంటే మరి ఎందుకు పెట్టుకున్నారు? 1 కిలో బియ్యం సన్న బియ్యాన్ని ఎందుకు పెట్టుకున్నారు? మనిషికి 6 కిలోల సన్న బియ్యం ఎందుకు పెట్టిర్రు? తీసేయండి అది కూడా. మీరు ఇచ్చేవి ఏమీ లేవు, ఒక్క ఫ్రీ బస్ తప్ప. ఇంకా ఇది ఒకటి ఏదో సన్న బియ్యం స్టార్ట్ చేసారు, దాని మీద గొలుగులు కూడా స్టార్ట్ చేసినారు. అట్లెట్టి ఇవ్వాలి, ఇట్టెందుకు ఇవ్వాలి, అదేంది ఇదేంది, ఏమర్థం చేసుకుంటారో తెలంగాణ జనం తుమ్మల నాగేశ్వరరావు గారి మాటలు. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.